రాజ్యాంగం ఉంటుందా, ఇప్పుడున్న రాజ్యాంగం ఉంటుందా అనేది మై ఫియర్. బికాస్ దెర్ ఈస్ ఎ క్లోజ్ లింక్ బిట్వీన్ ది ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ అండ్ అంబేద్కర్స్ బుద్ధిస్ట్ ఐడియా. ఇది చాలా కీలకమైనది. అంబేద్కర్ క్రిస్టియన్ ఐడియా అయినా రాజ్యాంగం ఇట్లుండేది కాదు. బికాస్ ఆఫ్ దట్స్ ఎ యూనివర్సల్ థాట్. ఈ ఇండియన్ స్పెసిఫిసిటీ, రిజర్వేషన్ ఐడియాలజీ, గాంధీతో జరిగే పోరాటం ఉండేది కాదు. అంబేద్కర్ ఇస్లామిస్ట్ అయినా కూడా అసలు డెమోక్రసీనే ఉండేదా లేదా అనుమానం. బికాజ్ మీకు ఇప్పుడు తెలుసు, ముస్లిం దేశాలలో డెమోక్రసీ బతుకుతలేదు. ఏ దేశం, మన చుట్టూ ఉన్న దేశాలలో కూడా డెమోక్రసీ బతుకుతలేదు. ఇప్పుడు మీరు ప్రపంచాన్ని కనుక ఒకసారి చూస్తే, రిలీజన్ కోణం నుంచి చూశారనుకోండి, వెస్టర్న్ వరల్డ్ అంతా క్రిస్టియన్ వరల్డ్ అండ్ డెమోక్రసీ ఉంది. క్రిస్టియన్ కంట్రీ మెజారిటీ పాపులేషన్ ఉన్న దగ్గర డెమోక్రసీ లేకుండా లేదు.